హలో హాయ్ అండి. ములక్కాడ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నానండి. ములక్కాడలో 3 కేజీలు ములక్కాడలు తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని గుడ్డతో తుడిచి ముక్కలు అంగుళన్నర ముక్కలు కట్ చేసుకోవాలండి. ఎండుమిర్చి కారపొడి ఇంట్లోనే తయారు చేసుకుంటున్నానండి. కొన్న కారం గట్ట కాదు. ఆవాలు, మెంతులు తక్కువ వేసుకోవాలండి. 1 కప్పు ఆవాలు తీసుకున్నాను. చింతపండు 100 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. అది నానబెట్టి గుజ్జు తీయాలండి ఆ చింతపండుని. పోపులండి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పునండి. పోపుకి కావాల్సినవి 7 శనగ నూనె తీసుకున్నానండి. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలన్నది చూపిస్తానండి. ముక్కలు అంగుళన్నర ముక్కలు కట్ చేసుకోవాలండి. తొక్క తీయక్కర్లేదండి. మామూలుగా ఆ చివర ఈ చివర కట్ చేసేసి అలాగ అంగుళన్నర ముక్క కట్ చేసుకుంటే సరిపోద్ది. మొత్తం ముక్కలన్నీ అలా కట్ చేసుకోవాలండి. ముక్కలన్నీ అలా రెడీ పెట్టుకోవాలా. మొత్తం రెడీ అన్నీ కూడా ఒకే సైజులో కోసుకున్నానండి. నేను ముక్కలు ఇవ్వండి కోసుకున్న ముక్కలు ఇవ్వండి కోసిన ముక్కలన్నీ. ఇప్పుడు చింతపండు గుజ్జు నీరంతా పోయేలాగా ఉడకబెడుతున్నానండి. బాగా దగ్గరికి అయ్యేలాగా ఉడకబెట్టిన తర్వాత పండు ఉడికించుకోవాలండి. ఉడికించి చల్లార్చిన తర్వాత మళ్ళీ చల్లారిన తర్వాత నూనెలో ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత కలుపుకుంటే సరిపోద్ది. కొద్దిగా నూనె వేస్తున్నానండి. ములక్కాడలో ఫ్రై చేయాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ కలర్లోకి వస్తే సరిపోద్దండి. ఇవన్నీ వేయించేసుకోవాలండి. అలాగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోద్ది. అలాగని మాడబెట్టుకోకుండా ఇప్పుడు నేను చూపించే విధానంగా వేపుకోవాలండి. అవి కూడా మొత్తం నేను వేపినవన్నీ ఇవ్వండి. అవి చల్లారిలా పెట్టుకోవాలండి. వేపిన తర్వాత చల్లారబెట్టుకోవాలండి బాగాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగిస్తున్నానండి. మళ్ళీ కళాయి పెట్టి ఆవాలు నూనె లేకుండా వేయించుతున్నానండి. చిటపట్లాడేలాగా వేయించుకోవాలి. ఈ ములక్కాడ ఆవకాయకి వేయించుకోవాలండి. అవి వేగిపోయాయని తెలియడానికి మనకి చిటపట్లు ఆడతాయి. ఇవ్వండి రెడీ అయిపోయాయి. ఇప్పుడు అవి చల్లార్చినవ్వాలండి. మళ్ళీ కడాయి పెట్టి మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేస్తున్నానండి. మెంతులు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. నూనె వేయట్లేదు ఒకసారి మీరు గమనించుకోండి. నూనె వేయకుండానే నేను వేయించున్నానండి. మొత్తం అలా వేయించుకున్నాయి చల్లారబెట్టుకోవాలండి. మళ్ళీ కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసానండి. పోపులు వేస్తున్నానండి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు మొత్తం పోపులన్నీ వేసానండి. అవి దోరగా వేయించుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ రేకలు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు కొంత ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. మనం ములక్కాడలతో పాటు కరివేపాకు తినడానికి కూడా బాగుంటుంది. ఇలా పోపు అంతా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ మొత్తం అన్నీ చల్లారించుకోవాలండి. చింతపండు గుంజు ఉంది కదండి, ఇది నూనెలోనే మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే వాటర్ ఉంటే పాడైపోద్ది. అందుకని నూనెలోనే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బెల్లం వేస్తున్నానండి. టేస్ట్ బాగోవడానికి గుప్పుడు బెల్లం వేసుకుంటే సరిపోద్దండి. అంగో మీకు చూపిస్తున్నాను. ప్లేట్లో చూపించాను కదండి, అంత బెల్లం వేసుకుంటే సరిపోద్ది. దగ్గర పడేలా వేయించుకున్న తర్వాత మిరపకాయలకి ముచ్చుకులు తుడుములు తీసేయాలండి. అవన్నీ తీసిన తర్వాత మిక్సీలో కారపొడి రెడీ చేసుకోవచ్చండి. నేను తక్కువే పెడుతున్నాను కాబట్టి మిక్సీలోనే ఆడుతున్నానండి. లేకపోతే మిల్లి దగ్గర పంపించి ఆడించుకోవచ్చు.
ఇదంతా మిరపకాయలు, ఆవాలు, మెంతులు పొడి చేసుకోవాలండి. ఈ చల్లార్చిన ములక్కాడలు, కారపొడి అన్నీ రెడీ పెట్టుకున్నాయండి. ఇప్పుడు పచ్చడి ఎలా కలుపుకోవాలన్నది చూపిస్తాను మీకు. నేను అన్నీ రెడీ పెట్టినాయండి. జాడి శుభ్రంగా కడిగి నీట్గా ఉంచుకొని గుడ్డతోటి జడది లేకుండా కొంచెం 1 నిమిషం ప్యాన్ గాల కింద ఆరబెట్టుకున్న తర్వాత తుడిచి పెట్టుకోవాలండి. గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకున్నానండి. అంగొండి కారం, కప్పున్నర కారం వేసానండి. ఆవపిండి అండి, అది ఆవపిండి 1 కప్పు అండి. 1 కప్పు ఆవపిండి. సాల్ట్ కూడా మామూలు సాల్ట్ అండి, వేపానండి. సాల్ట్ మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోద్దండి, ఒకసారి ఎక్కువ వేసుకోక్కర్లేదు. కప్పు సగం వేసానండి నేను సాల్ట్ అయితేని, మళ్ళీ చాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అరకప్పు మెంతిపిండి అండి. ఇది మొత్తం కలిసిలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు ఉడికించాను కదండి నూనెలోను, ఆ ఉడికించిన చింతపండు కూడా వేసేస్తున్నానండి. అదే అరకప్పు అయిందండి. ఎల్లుల్లిపాయలు అండి, ఇవి ఎల్లుల్లిపాయలు పెద్ద రేకలో వేసుకుంటే బాగుంటుందండి. ఎల్లుల్లిపాయలు కూడా తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది, ఒలుచుకోక్కర్లేదు. ఈ మొత్తం అన్నీ కారం, ఆవపిండి అన్నీ పట్టీలాగా ఉప్పు మొత్తం కలుపుకోవాలండి చేతితోటే. ఈ పచ్చడి ఎంతో టేస్ట్గా ఉంటుంది. నూనె వేస్తున్నానండి. నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. నిల్వ కూడా 4-3 నెలలు ఉంటుందండి. మనం పచ్చళ్ళు ఏమన్నా పెట్టుకునేటప్పుడు అన్నీ కూడా చల్లార్చిన తర్వాత వేసుకోవాలండి. మనం మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇక పోపు వేస్తున్నానండి మొత్తం కలిపేశాక. ఎంతో రుచికరమైన ములక్కాడ ఆవకాయ రెడీ అయిపోతుందండి. మా వీడియో చూశాక మీరు కూడా మీ ఇంట్లో సొంతంగా రెడీ చేసుకొని మీ పిల్లలకి, మీ పెద్దవారికి కూడా పెట్టుకోండి, బాగుంటుంది. ఇది సాంబార్ రైస్లో గట్టా నంచుకుంటే బాగుంటుందండి. చపాతీలో తిన్నా బాగుంటుందండి ములక్కాడ ఆవకాయ. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయిందండి. పైన మళ్ళీ కొంచెం నూనె వేస్తున్నానండి. జాడీలో కొద్ది నూనె వేసాను. ఇప్పుడు ఈ పచ్చడి అంతా జాడీలో పెట్టేసుకోవాలండి. పచ్చళ్ళు ఏమన్నా సరే జాడీలో పెట్టుకోవాలండి. మైలుగాళ్ళు అవి తగలకుండా నీట్గా పెట్టుకొని ఉంచుకుంటే ఎన్నాలన్నా ఉంటాయండి మనకి. ఈ పచ్చడి అయితే 4-5 నెలలే ఉంటుందండి, సంవత్సరం పొడుగు ఉండదు. మళ్ళీ దానిపైన నూనె వేస్తున్నానండి. ముక్కలు ములిగిలా ఉంచుకోవాలండి నూనె ఎప్పుడు కూడాను. ఏ పచ్చడికైనా సరే నూనె పైకి తేలిలా ఉంటే మనకు పాడు అన్నది అవ్వదు. ఇప్పుడు క్లాత్ తోటి పైన నీట్గా తుడుచుకున్నానండి. జాడీ మూత పెట్టి పైన కాటన్ క్లాత్ ఏదైనా సరే ఇలా కడేసుకుంటే ఎంతో రుచికరమైన ములక్కాడ ఆవకాయ రెడీ అయిపోయిందండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.